చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడవును ఆలోచనకర్తవైన నా తండ్రి, నీకు స్తోత్రాలు. మా కొరకు నువ్వు చేసిన త్యాగమును నా తండ్రి, మా కొరకు నువ్వు అర్పించినటువంటి ప్రాణమును మేము ప్రభా అయా ఇదిగో నా తండ్రి, ఈ దినమును నా తండ్రి మా కొరకు నువ్వు చేసినటువంటి త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయా ఇదిగో నా తండ్రి 7 మాటలు నా తండ్రి, చివరగా నీవు పలికినటువంటి 7 మాటలను నా తండ్రి మేము వివరించుకొని చుండగా దేవా అయా నీ సన్నిధి మాతో కూడా ఉంచండి. నీకు స్తోత్రాలు ప్రభా. అయా నరమాతృలము నా తండ్రి, అయా ఇదిగో బలహీనులము నాయన, నీకు స్తోత్రాలు. నువ్వు బలపరిచేవాడవు, నీ శక్తినిచ్చి నిలబెట్టి మాట్లాడేవాడవు నువ్వే ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో నా తండ్రి, మీరే కృప చూపించమని 7 మాటల్లో కూడా నీ సన్నిధి మాతో కూడా ఉంచి నీ ఆత్మ బలమునిచ్చి, నీ ఆత్మ నడిపింపునిచ్చి, నీ ఆత్మ ప్రత్యక్షతనిచ్చి మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. మొదటి మాటగా నా తండ్రి నేను వివరించుచుండగా దేవా నీ సన్నిధి మాతో కూడా ఉంచండి, మీరే కృప చూపించమని ప్రభా. నేను కాదు ప్రభా మాట్లాడేది, నా నోటికి బోరగా ఉండి మీరే మాట్లాడమని వేడుకుంటూ నన్ను మరుగుపరచమని, మీరు మాత్రమే మాట్లాడమని, నన్ను నీ స్వాధీనములు ఉంచుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. పలికినటువంటి మాటల్లో తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుడి అంటే ఈ యొక్క మాటకి ఆయన చేసినటువంటి త్యాగము ఏంటంటే లేఖనము నెరవేర్చబడింది. యెషయా గ్రంథంలో రాయబడినట్లు 53వ అధ్యాయంలో రాయబడినటువంటి లేఖనము ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం ద్వారా ఈ యొక్క లేఖనము నెరవేరడం జరిగింది. ఆయన క్షమించడము అని చెప్పి ఆ యొక్క చివరి దినాల్లో చివరి గడియలో చెప్పడం చాలామంది ఏంటంటే, రాజు ఒక సింహాసనం మీద కూర్చుని ఎవరైనా తప్పు చేసుంటే వారి ఎదుట దోషులుగా నిలవబడినప్పుడు సర్లే వీరికి క్షమించేస్తున్నాను మీరు వెళ్ళిపోండి అని చెప్పడం చాలా సులభమే కదండి. అది ఎవరమైనా చెప్పగలుగుతాం. ఒక సింహాసనం మీద కూర్చుని ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు వారి యొక్క అపరాధములు క్షమించడం అనేది చాలా సులభమైనటువంటి చర్య. కానీ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణం పొందుతూ అనేక హింసల చేత ఆయన హింసించబడుతూ ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు మన చేతికి ఏదైనా చిన్న గాయం అయితేనే అది ఒక పక్క నుంచి రక్తం కారుతూ ఉంటే మనకేమైనా మన బ్రెయిన్ ఏమైనా పనిచేస్తుందండి? బుర్ర పనిచేయదు. వెనకాలోళ్ళు కంగారు పడతారు, మనము కంగారు పడిపోతాము, మనము కాళ్ళు దొక్కేసుకుంటాము, అవతలు చూసేవారు కూడా కాళ్ళు తొక్కుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క పరిస్థితిని చూసి వారు చలించిపోతారు. మనకి కూడా చాలా కంగారేస్తుంది. ఆ సమయంలో ఎవరైనా 2 ఎక్కువ మాటలు మాట్లాడితేనే మనకి చికాకు వస్తుంది, వారిని మనము గసురుకుంటాము, చిరాకు పడతాం. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు అన్ని శ్రమలు కూడా ఆ యొక్క గోల్కొతా అనబడినటువంటి ఆ కొండ ప్రదేశానికి తీసుకువెళ్ళే వరకు కూడా, ఆ సిలువ ఎక్కించే వరకు కూడా ఆయన ఎంత రక్తము కార్చబడిందండి, ఎంత రక్తం చిందించబడింది. ఆయన యొక్క శరీరము కూడా మాంసపు ముద్దల వలె ఆ యొక్క వీధుల్లో పడిపోయి ఉన్నాయంటండి. చూడండి, ఆయన మన ఎడలో ఉన్నటువంటి ఆయన యొక్క ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలండి. అయితే అంతగా రక్తం కారుతున్నటువంటి ఆ యొక్క దేహము, ఆయన దేవుడు కదండి, బాధ వచ్చి ఉండదండి అనుకుంటారా? ఆయన అందుకే ఆయన మన కొరకు మాదిరించి వెళ్ళడానికే మనుష్యుని అవతారము ఆయన ఎత్తడం జరిగిందండి. ఆయన సాదాసీదా మనుషుడు కాదు కదండి. ఆయన పరలోకం నుంచి ఒక ఆజ్ఞిస్తే, ప్రభా వీరందరినీ కూడా నువ్వు సంహరించని ఒక్క మాట చెప్తే చాలండి, వారందరూ కూడా దేవుడు ఎలాగైనా సరే వారిని సంహరించవచ్చు. కానీ ఆయన యొక్క లేఖనము నెరవేర్చబడడానికి, మన పాపములు క్షమించబడడానికి ఆ యొక్క చివరి రక్తపు బిందువు వరకు కూడా ఆయన ఒలికించాడు. దీన్ని సూచిస్తుంది ఏంటంటే ఆయన ప్రేమాస్వరూపి. ఆయన మన కొరకు ఏది దాచుకునే దేవుడు కాదండి. మనమైతే మన పిల్లలకి కొంత దాచుకుని కొంత ఇస్తారు. ఆడపిల్లలు అనుకోండి, కొంత ఏదో తల్లి తండ్రి మా తలాంతరం వెళ్ళే వరకు ఉండాలి కదండి. సరే ఇది మా దగ్గర ఉంచుకుని పిల్లలకి ఇదిగో ఈ కట్నం ఇద్దాం అని కొంత దాచుకుని మనము కొంత పిల్లలకి ఇస్తారు. అలాగేంటంటే ప్రతి ఒక్క మనుషుడు కూడా కడుపును పుట్టిన పిల్లలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా సరే మన కొరకు అనేది కొంత దాచుకుంటాం. అదే ప్రాణాపాయ స్థితికి వస్తే పిల్లల కొరకు మనం ఎంతవరకు చేయగలమండి? మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయగలము. కానీ మనము ప్రాణం పెట్టేంతగా మనం పిల్లల కొరకు మనము ఏది చేయలేమండి. అలాంటిది దేవుడు మన కొరకు ఆయన చివరి రక్త బిందు కూడా ఆయన దాచుకోలేదండి.
ఆయన చేసి చూపించాడు ఖచ్చితంగా. ఆయన ఏదైతే చెప్పాడో మత్తయి సువార్తలు ఉంటుంది కదా, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదైతే చెప్పాడో అది చేసి ఆయన మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ఆయన చెప్పాడు కదా. చెప్పి ఆయన చేయకుండా ఉన్నాడండి? ఇక్కడ అంత ఘోరమైనటువంటి శిక్ష ఆయనకి విధిస్తున్నప్పుడు ఎవరైనా అయితే కేకలు వేస్తారు, పిచ్చి పిచ్చిగా అరుస్తారు, వారి ఇష్టానుసారంగా వారిని తిట్టడం జరుగుతుందండి. మనుషులుగా మనమైన ఒక్క దెబ్బ కొడితే మనకి వెంటనే ఎంత రోషం పుట్టుకొస్తుందండి. తెలిసి తెలియకో, లేదంటే తెలిసే కొట్టారో తెలియక కొట్టారో, ఏదైనా సరే ఒక్క దెబ్బ మన మీద పడితే అదే రెండో దెబ్బకి ఇంకా కోపం వస్తుందండి. మూడవ దెబ్బకి ఇంకా మనం ఎలాగా ప్రవర్తిస్తామో మన యొక్క సహనము కట్టులు తెంచుకుని మనం ఉగ్రరూపాన్ని చూపిస్తాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే ఆయన అనేకమైనటువంటి శ్రమలు అనుభవించారు, అనేకమైనటువంటి బాధలో ఆ యొక్క ఇంకా ఆయన శరీరం మీద అనేది దేహం అంతా కూడా చీల్చబడింది, రక్తం అంతా కారిపోయిందండి. అలాంటి స్థితిలో ఆయన చెప్పిన మాట చెప్పినట్టు ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి ఆయన సంబోధిస్తున్నాడండి. ఆయన చెప్పి చేయకుండా ఎంత మాత్రం కూడా లేడండి. ఆయన చెప్పిన మాటను ఖచ్చితంగా ఆయన పాటించాడు. ఇక్కడ ఆయన 3 సార్లు తండ్రిని అడిగాడు. ఎందుకంటే తండ్రితో ఉన్నటువంటి అన్యోన్య సహవాసాన్ని బట్టి. మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుండి అన్నాడు. రెండో మాటకి ఏంటంటే, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టితివి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని రెండో మాటగా ఈ మాట కూడా తండ్రినే అడుగుతున్నాడు. మూడో మాటలో కూడా లాస్ట్ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటున్నారు. 3 సార్లు కూడా తండ్రి వైపు చూస్తున్నాడండి. ఎవరైనా అయితే మనుషుల వైపు చూస్తారు కదా. అయితే ఈయనకి ఏంటంటే తండ్రితో ఉన్నటువంటి అన్యోన్య సహవాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. ఇక్కడ తండ్రితో తనకున్నటువంటి అన్యోన్య సహవాసం ఏంటంటే, ఆయన చెప్పాడు కదా, తండ్రి ఏమని చెప్పాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తన తండ్రే తన కుమారుడి కొరకు సాక్ష్యం ఇచ్చాడండి. అలాగ సాక్ష్యం ఇచ్చినటువంటి తండ్రి వైపు ఈయన చూడడం జరిగింది. ఈ 3 సార్లు కూడా బాధలో ఉన్నప్పుడు, ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తన తండ్రి యొక్క సహవాసాన్ని కోరుకుంటూ ఆయన యొక్క దేవుడుగా ఇక్కడ ఆయన చూపించుకోవట్లేదండి. దేవుడుగా చూపిస్తే ఆయన ఏదైనా చేయగలను. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక్క మాటతోనే ఆయన సంహరించవచ్చు. కానీ ఆయన చేసి చూపించాడు. ఖచ్చితంగా ఆయన అన్ని బాధలు అనుభవించాడు, అంత బాధను సహించాడు. అంత మనుషులకి ఏవేవైతే మనస్సాక్షి మన యొక్క బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ మనకే అనుకుంటాం. కానీ ఇక్కడ ఆయన మాదిరి చూపించి వెళ్ళాడండి. చివరి వరకు కూడా ఆయన మన కొరకు ఒక మాదిరికరమైనటువంటి మార్గాన్ని ఆయన మన కొరకు చూపించి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఆయన 3 సార్లు కూడా తండ్రి యొక్క సహాయాన్ని ఆయన కోరుకున్నారు. అయితే ఇక్కడ తన జాతి వారు చేసినటువంటి పాపము ద్వారా తన యొక్క సొంత జనులు అంటే మనకి అర్థం అవడానికి ఏంటంటే ఇంటి పేర్లోళ్ళు అంటారు కదా, అలాగా తన సొంత జాతి ప్రజలే వారు చేసినటువంటి అపరాధాన్ని బట్టి వారిని త్రోలనాడారు. అలాగే ఆ యొక్క తన శిష్యులు కూడా ఏంటంటే తనను విడిచిపెట్టి ఆ యొక్క కష్ట సమయంలో తన 12 మంది శిష్యులు కూడా తనను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారండి. మరి చాలాసార్లు అనుకుంటాం కదా, నా వాళ్ళు ఉన్నారు కదా, లేదంటే నా రక్త సంబంధులు ఉన్నారు కదా, నా బంధువులు ఉన్నారు కదా అని చాలాసార్లు మన కష్ట సమయాల్లో వీరు నన్ను ఆదరిస్తారు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నన్ను ఆదరిస్తారు అనుకుంటాం. కానీ కష్ట సమయాల్లో ఎవ్వరు కూడా మనల్ని ఆదరించేవారు ఉండరండి. కానీ ఇక్కడ దేవుడితోటి తిరిగినటువంటి శిష్యులు, తన సొంత జాతి ప్రజలు కూడా ఆ కష్ట సమయంలో దేవుడినే విడిచిపెట్టి వెళ్ళిపోయారండి.
చూడండి, దేవుడి దగ్గర ఉన్న 12 మంది శిష్యులు కూడా ఎన్ని రోజులు ఆయనతో ప్రయాణం చేశారండి. ఎన్ని రోజులు ప్రభువా ప్రభువా అని ఆయన పిలిచారు, ఎన్ని రోజులు ఆయన హత్తుకున్నారు. నువ్వు లేకపోతే నేను లేను ప్రభా, చివరి వరకు నేను నీతోనే ఉంటాను ప్రభా అని పేతురు గారు బొంకినప్పుడు దేవుడే చెప్పాడు కదండి, కోడు కోయకు మునిపే ముమ్మారు నీవు నన్ను ఎరగనని చెప్తావని. ఎందుకంటే ఆయన హృదయాలు ఎరిగిన దేవుడు కాబట్టి. పిచ్చోళ్ళు మనుషులు మనం ఏంటంటే, ఎవరైనా నీ కోసం నా ప్రాణం పెట్టేస్తానంటే మనం నమ్మేస్తాం. కానీ ఆయన హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు కాబట్టి, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఎరిగినవాడు కాబట్టి ఆయన ముందుగానే తెలుసుకోగలిగాడు. మనుష్యుని యొక్క స్వభావము, మనుష్యుని యొక్క హృదయము ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. కాబట్టి అందుకే ఆయన హృదయాలు పరిశీలించేటువంటి దేవుడు కాబట్టి పేతురుని దేవుడు అన్నాడు కదా, కోడి కోయకు మునిపి ముమ్మారు నీవు నన్ను ఎరగనంటావు, నీవు బొంకుతావు అని పేతురు గారితో చెప్పాడు. అలాగేంటంటే తన సొంత జాతి ప్రజలు తనని విడిచిపెట్టేశారు. అలాగూ సిలువ వేసినప్పుడు ఎవరైనా వచ్చి ఆయనకి సహాయం చేశారంటే ఎవ్వరు కూడా రాలేదండి. తన సొంత శిష్యులు, తనతో కూడా ఉన్నవారు, తనతో కలిసి భోజనం చేసిన వారు తనని హత్తుకున్నారు, మేమున్నాం ప్రభు నీకని హామీ ఇచ్చిన వారు కూడా ఆ యొక్క పరిస్థితుల్లో ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయారండి. ఎవరు కూడా ఆయనకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. తన అంతగా ప్రేమించినటువంటి తండ్రి కూడా తన యొక్క కుమారుణ్ణి శ్రమ పెట్టడానికి ఆయనకు ఇష్టమైంది. ఎందుకంటే మన యొక్క అపరాధముల కొరకు, మన యొక్క పాపముల కొరకు. ఇక్కడ ఆయనకి వేరే అవకాశం అంటూ ఏదీ లేదండి, వేరే ఆధారం అంటూ ఆయనకి ఏదీ లేదు. అందరూ విడిచిపెట్టారు, ఆయన మాత్రం మన కొరకు ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. చివరి వరకు ఆయన ఈ యొక్క శ్రమలన్నిటినీ కూడా ఆయన భరించాడు. అందరూ విడిచిపెట్టినా కూడా ఆయన తండ్రి వైపే చూశాడు. ఎందుకంటే మన యొక్క అపరాధముల కొరకు, మన యొక్క పాపముల కొరకు మనల్ని క్షమించడానికి ఆయన తండ్రి వైపు చూశాడు. తండ్రి యొక్క సహాయం అడిగితే తండ్రి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కానీ ఏంటంటే లేఖనము నెరవేర్చబడి ఉన్నది, మన యొక్క పాపశాపములు ఆయన క్షమించడానికి ఇదంతా కూడా ఆయన భరించాడండి మన కొరకు. ఆయన ఇవన్నీ చేశాడు కదా, ఆయన మనల్ని క్షమించడానికి ఇన్ని శ్రమలు అనుభవించాడు కదా. చాలామంది ఏమనుకుంటారంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే కదండి, చాలామంది దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా అని ఈరోజు చాలామంది ఏంటంటే మన కొరకు ఆయన ప్రాణం అర్పించాడు, ఆయన కొరకు ఈరోజు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని కొరకు మనము ఆయన కొంతసేపు ఆరాధించాలి, ఈరోజు చాలా నిష్ఠగా ఉండాలి. ఈ 40 రోజులు కూడా చాలామంది ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు చాలామంది. అయితే ఈరోజు ఆయన్ని సిలువేసిన దినం కదా, ఈరోజు మనం ఇంకా పరిశుద్ధంగా ఆచరించాలి అని చాలామంది ఏంటంటే చాలా మందిరాల్లో కూడా ఆరాధనలు జరుగుతాయి. కానీ ఆయన కోరుకున్నది ఒకరోజు భక్తి మాత్రమే కాదండి. ఈరోజు చాలా నిష్ఠగా చేసేటువంటి భక్తి మాత్రమే కాదు ఆయన కోరుకునేది. మన జీవితం ఉన్నంత వరకు, ఆయన రాకడ వరకు, మన యొక్క పోకడ వరకు ఈ యొక్క భక్తిని మనము కొనసాగించేవారిగా మనం ఉండాలండి. లోకంలో లోకస్తులు కూడా చేస్తున్నారండి కొద్ది దినాల భక్తి. వారు చేసేటువంటి రీతిగా ఈ యొక్క క్రైస్తవ్యము, దేవుని ఆరాధించేటువంటి ప్రజలు, దేవుని ఎరిగినటువంటి ప్రజలు కొన్ని దినాలు చేసేటువంటి భక్తి కాదు ఆయన కోరుకునేది. నీవు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పటి నుంచి నువ్వు తిరిగి నీ యొక్క ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళే వరకు కూడా నీవు జీవించినటువంటి జీవితాన్ని ఆయన యొక్క గ్రంథములో ప్రతి ఒక్క క్రియ కూడా ఆయన యొక్క గ్రంథములో లిఖించబడి ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పుట్టినప్పటి దగ్గర నుంచి చివరిగా ఆయన సిలువెక్కి శిలువ మరణం పొందే వరకు కూడా ఆయన యొక్క జీవితం ఎలాగూ జీవించారో మనకి మాదిరి ఉంచారు. ఆయన మనకి ఒక అద్దములాగా ఆయన ఒక మాదిరి ఉంచి ఆయన వెళ్ళారు. కాబట్టి మనము పుట్టిన దగ్గర నుంచి మనము చనిపోయే వరకు కూడా మనము జీవించేటువంటి జీవిత ప్రయాణం ఉంటుంది చూడండి. ఆ యొక్క ప్రయాణంలో మనం ఎప్పుడు కూడా దేవుని పోలిక చొప్పున, ఎందుకంటే ఆయన మనల్ని కుమారులు కుమార్తెలుగా ఆయన స్వీకరించాడు కదా. శిలువ మరణం ఎందుకు పొందాడు ఆయన? మన యొక్క పాపములు క్షమించడానికి, మన సొంత కుమారులుగా ఆయన అంగీకరించుటకు, దాస్యములో ఉన్నటువంటి మన బ్రతుకులను ఆయన దత్తపుత్రులుగా ఆయన స్వీకరించాడు. ఒక రాజ్య సింహాసనం దగ్గర ఒక రాజు కుటుంబంలో తన పనివారు అనేక మంది ఉంటారు, తన దగ్గర గిన్నె అందించేవారు ఉంటారు, ఆయనకు ఆలోచన చెప్పే అధికారులు ఉంటారు, నాయకులు ఉంటారు, అనేక మంది ఉంటారు. కానీ తన కుమారుడు ఉంటాడు.
ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుందండి? గిన్నె అందించేవారిక, భోజనం పెట్టేవారిక, అక్కడ ఉన్నటువంటి ఆయనకి సలహాలు ఇచ్చేవారిక, ఆస్తిపాస్తులు అన్నిటి మీద నియమించినటువంటి అధికారికి ఉంటుందా? ఎవరికి ఉంటుంది ఎక్కువ అధికారము? తన సొంత కుమారునికే అధికారం ఉంటుందండి. రాజు యొక్క తనకు కలిగినది అంతా కూడా ఎవరి వశం అవుతుంది? పనివారి వశం అవ్వదు కదండి, వారి సొంతం కాదు కదా. తన కుమారుడికే తన తర్వాత తన యొక్క రాజ్యము అనుగ్రహించబడుతుంది. అలాగే దేవుడు కూడా ఏంటంటే దాస్యపుత్రులుగా ఉన్నటువంటి మన కొరకు దత్తపుత్రులుగా తన సొంత కుమారులు కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరించాడు. ఇప్పుడు ఆయన యొక్క నిత్య రాజ్యంలో ఆ నిత్యత్వాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రాజు కుమారుడికి ఎలాగైతే సర్వాధికారాలు అనుగ్రహించబడతాయో అలాగే ఆయన కుమారులు కుమార్తెలుగా ఉన్న మనకి కూడా ఆయన సర్వాధికారాన్ని ఆయన అనుగ్రహించాడండి. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క శిలువ మరణం ద్వారా ఇలాగున దేవుడు మనల్ని కుమారులు కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరించాడండి. ఆయన యొక్క సర్వాధికారాలు కూడా దేవుడు మనకి అనుగ్రహించాడండి. రాజులేని యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఒక తండ్రికి ఉన్నటువంటి కుమారుడు ఎలాగైతే అన్యోన్య సంబంధం కలిగి వారు ఉంటారు, మనము కూడా ఆయన యొక్క పోలిక చొప్పున ఆయన యొక్క స్వారూప్యము చొప్పున మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. ఎలాగైతే ఒక పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా కుమారులు నా కుమార్తెలు ఈ యొక్క స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఎలాగైతే ఆశపడతారో మన పరలోకపు తండ్రి కూడా ఆయన కుమారులు కుమార్తెలమైన మనము కూడా ఏంటంటే ఆయన స్వారూప్యము కలిగి ఉండాలి, ఆయన యొక్క గుణగణాలు మనము కలిగి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడండి. నీ నుంచి నా నుంచి ఆయన ఆశించేది ఏంటంటే మన యొక్క వెండి బంగారాలు కాదు, మన భోగభాగ్యాలు కాదు, ఏది కాదని విరిగి నలిగిన హృదయంతో మనము ఆయన సమీపముగా ఉండి ఆయనలో అంటుకట్టబడి ఎల్లప్పుడూ కూడా మనము ఆయన పోలిన జీవితం మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడండి. ఒక తండ్రి చనిపోతుంటే తన తల్లి తన యొక్క పిల్లల విషయంలో తన తండ్రి చివరిగా ఏ మాట అయితే చెప్పాడో చేతిలో చేయి పెట్టి, ఇదిగో పిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలి, పిల్లల భవిష్యత్తు ఇలాగున నేను వారిని చదివిద్దామనుకున్నా, లేదంటే వారికి ఇలాగున నేను ఇల్లు కట్టిద్దామనుకున్నాను, వారి భవిష్యత్తు ఇలాగ ఉండాలని నేను ఆశపడుతున్నాను అని తండ్రి చేతిలో చేయి పెట్టి తను చనిపోతూ తన యొక్క బాధ్యతను అప్పగించినటువంటి తల్లి కావచ్చు, వారు తన బాధ్యతలు అప్పగించినటువంటి ఆ యొక్క తల్లి తన దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఏం చేస్తుందంటారు? తనకున్నా లేకపోయినా కూలి పనైనా సరే చేసి ఏంటంటే మీ తండ్రి యొక్క ఉద్దేశము ఇది, మీరు ఈ చదువు చదవాలని, లేదంటే మీరు ఈ ఉద్యోగం చేయాలని మీ తండ్రి ఆశ ఉన్నది. కాబట్టి ఆయన ఈ భూమి మీద లేడు, అయినా సరే ఏంటంటే తను కష్టపడో కూలి పని చేసో, లేదంటే ఇంటి దగ్గర ఎవరైనా ఇంటి దగ్గర కూలి పని చేసుకునైనా సరే ఆ పిల్లల్ని చదివించి తన తండ్రి ఉద్దేశం ఏదైతే ఉందో, తన తండ్రి యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ యొక్క ప్రణాళికను ఈ యొక్క తల్లి ఏం చేస్తుందంటే నెరవేర్చడం జరుగుతుందండి. ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేయడం జరుగుతుందండి. అలాగే మన పరమ తండ్రి యొక్క ఉద్దేశము ఒకటై ఉన్నది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. ఇదే ఆయన మనలో పెట్టినటువంటి భారం. తల్లి సంఘముగా ఉన్న మనందరం కూడా చేయవలసినటువంటి బాధ్యత ఏంటంటే మన యొక్క అనేకమైనటువంటి కుమారులను కుమార్తెలు మనం కనాలి. వారి యొక్క భవిష్యత్తును ఒక బంగారు బాటలో ఆయన వెలుగై ఉన్న దేవుడు కాబట్టి ఆ వెలుగు మార్గంలో మన పిల్లల్ని మనము నడిపించాలి. పిల్లలంటే కడుపును పుట్టిన పిల్లలు కాదండి, ఆత్మీయంగా మనం కన్న పిల్లలు. నా మట్టికి నేను రక్షించబడి ఒక ఆత్మను కూడా రక్షించకపోతే పిల్లలు లేని వారు ఎలా ఉంటారో మన పరిస్థితి కూడా అదే. కాబట్టి మనం రక్షించబడినటువంటి మన బ్రతుకులు మన మట్టికి నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది, నా పిల్లలు రక్షించబడ్డారు, ఇది కాదండి ఆయన కోరుకునే భక్తి. వారు రక్షించబడాలి, కానీ ఏంటంటే రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరును కూడా మనం అనేక పిల్లల్ని మనం కనేవారిగా ఉండాలండి. ఆత్మీయ పిల్లల్ని మనము సంపాదించుకోవాలి. ఆత్మీయ పిల్లల్ని అనేక మందిని మనము కనేవారిగా మనం ఉండాలి. ఆ పిల్లల్ని దేవుడు ఏ వెలుగు మార్గంలో అయితే మనల్ని నడిపించాడో ఆ యొక్క వెలుగు మార్గము గుండా మన పిల్లల్ని నడిపించడానికి మనము
ప్రయాసపడాలి, మనం కష్టపడాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క రక్షించబడినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి బాధ్యత. ఆ తల్లి ఎలాగైతే ప్రయాసపడుతుందో పిల్లల్ని ప్రయోజకులు చేయడానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి, తండ్రి యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తల్లి ఎన్ని కష్టాలైనా సరే పడి ఆ యొక్క పిల్లల్ని భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతుందండి. తండ్రి చిత్తాన్ని చివరికి నెరవేర్చగలుగుతుంది. అప్పుడు ఎంతగానో సంతోషిస్తుందండి. అలాగే తల్లి సంఘముగా ఉన్న సంఘములో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా చేయవలసిన పని ఏంటంటే, నీ పిల్లలని నువ్వు నీ తండ్రి యొక్క మార్గంలో నడిపించాలి. తండ్రి ఏ ఉన్నత ప్రణాళిక అయితే నీ పిల్లల ఎడల కలిగి ఉన్నాడో ఆ యొక్క ప్రణాళికను మనము నెరవేర్చే బాటలో మనము నడవాలి. అప్పుడు దేవుడు మెచ్చేటువంటి భక్తి మనము చేస్తున్నట్టు. ఇది ఆయన్ని సంతోషపరచడం. మీ తండ్రి ఎక్కడున్నా సరే మీ యొక్క స్థితిని చూసి సంతోషిస్తాడని తల్లి చెప్తుంది కదా. వారు ప్రయోజకులైనప్పుడు, వారు అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో అనేక చదువులు చదువుకొని ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడినప్పుడు, ఇదిరా బాబు మీ నాన్న యొక్క కళ ఈ రోజుకి నెరవేరింది అని ఆ తల్లి యొక్క పిల్లలు ఎంత సంతోషిస్తారండి. అక్కడ చూస్తున్న మీ తండ్రి కూడా సంతోషిస్తాడని చెప్తుంది కదా తల్లి. అలాగే మనం పరమ తండ్రి నన్ను శ్రద్ధగా వెదుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి ఆయన వంగి చూస్తున్నాడండి. కాబట్టి ఆయన పిల్లలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఆయన తల్లి సంఘముగా ఉన్న సంఘంలో ప్రతి ఒక్క సభ్యులు కూడా మనం అనేక మందిని దేవుని యొక్క రక్షణలోనికి నడిపించే వారిగా మనము ఆ దిశగా మనము పని చేయాలండి. ఆయన భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి శిలువ మరణం పొందే వరకు కూడా ఆయన పనిచేస్తూనే ఉన్నాడండి. ఆయన ఎక్కడ సుఖం అనుభవించినట్లు కానీ, ఎక్కడ ఆయన పండుకున్నట్టు కానీ, ఆయన ఎక్కడ తనకు తానుగా ఏది ఆయన దాచుకున్నట్టు కానీ ఎక్కడా లేదండి. ఆయన ఇతరుల కొరకు ఆయన పనిచేశారు. ఇతరులు అనేక స్వస్థత కార్యాలు చేశారు. అనేక మంది చేత హింసించబడ్డారు, అనేక మంది చేత గేలి చేయబడ్డారు, అనేక నిందలు ఆయన అనుభవించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని ఎవరైనా ఒక్క మాట అంటేనే మనము పడలేనటువంటి స్థితి. మనం భరించలేమండి. నన్ను ఎందుకు అనాలి అనేటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులం. దేవుడు నేర్పిస్తుందండి ఏంటంటే, ఆయన తనకు తాను తగ్గించుకుని ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. అంతగా హింసించుచున్న వారినే ఆయన క్షమించమని తండ్రిని అడిగాడు. మనము కూడా ఇందును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనల్ని హింసించే వారిని క్షమించాలి. వారి కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తండ్రి కూడా చేసింది అదే. తనను ఒక పక్కన హింసించిన వారి కొరకు అక్కడ తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించమని దేవుడు అక్కడ సంబోధించడం జరిగిందండి. అయితే అక్కడ దేవుడు క్షమించాడు కదా, వారి పాపాలన్నీ కూడా, అక్కడ వారి వెనకాల చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడిపోతాయి అంటే కాదండి. వారు అంతకుముందు చేసిన పాపాలకి ఖచ్చితంగా తీర్పు అనేది ఉంటుంది. ఆ యొక్క రోమా సైనికులు చేసినటువంటి పాపానికి ఖచ్చితంగా, అంటే అప్పుడు వారు సిలువలో యేసును పెట్టినటువంటి యొక్క శిక్ష మాత్రమే వారికి క్షమించమని దేవుడు తండ్రిని అడుగుతున్నాడండి. వారు అంతకు ముందు చేసినటువంటి పాపాలకి వారు పశ్చాత్తాప పడితేనే ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుడు ఏ బాటలో అయితే నడిచాడో ఆయన కొరకు మనం చింతిస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నా కోసం మీరు చింతించకండి, నా కోసం మీరు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని దేవుడే చెప్తున్నాడండి. కాబట్టి మనము ఆయన మార్గంలో నడవాలి. మన పరమ తండ్రి యొక్క ఆశయాన్ని మనము నెరవేర్చే దిశగా ఎప్పుడైతే అడుగులు వేస్తామో, ఒకానొక రోజున ఆ యొక్క నిత్య రాజ్యములో నన్ను చూసి, నీ స్థితిని నా స్థితిని చూసి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మన యొక్క జీవితాల ద్వారా దేవుడు ఘనపరచబడాలి. పిల్లలు మంచి మార్గంలో నడుస్తుంటే పలానా వ్యక్తి పిల్లలంటే తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి. మీ అబ్బాయి చాలా మంచిగా మాట వింటున్నాడు, మీ అబ్బాయి చాలా మంచిగా ఉంటున్నాడని తల్లిదండ్రులకి ఎవరైనా సాక్ష్యం చెప్తే తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి. అలాగే దేవుడు కోరుకునేది కూడా ఏంటంటే, ఆయన పిల్లలమైన మనము ఆయన మార్గంలో నడవాలని, ఆయనకి మంచి పేరు తెచ్చేవారిగా, ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా, ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. చాలామంది విశ్వాసుల వల్లే ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే దేవుని నామాన్ని అవమానపాలు చేస్తారు. మీ దేవుడు నమ్ముకున్నారు, ఇదేనా మీ నీతి? దేవుడు నమ్ముకున్నారు, ఇదేనా మీరు చేసే క్రియలు అని ఎవరు చెప్తారంటే విశ్వాసులు కాదండి,
దేవుణ్ణి ఎరిగిన వారు కాదు అన్యజనులు చెప్తారు. అక్కడే దేవుడి నామాన్ని మనము దూషించినట్లు. దేవుడు చేయొద్దన్న పని ఏదైతే చేస్తూ దేవుడి నామాన్ని దూషిస్తే దేవుణ్ణి మనము దుఃఖపెట్టేవారిగా మనం ఉంటున్నామండి. అనేక మార్లు ఆయన గాయాల్లో వేలు పెట్టి మనము రేపేవారిగా మనం ఉంటున్నాం. ఎందును బట్టి అంటే మన యొక్క ప్రవర్తనను బట్టి. ఇది కాదు దేవుడు కోరుకునేది. ఆయన యొక్క మార్గంలో నడవాలి, ఆయన గుణగణాలు మనము కలిగి ఉండాలి. ఆయన మన పరమ తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఆశయాన్ని మనము నెరవేర్చేవారిగా ఉంటే బలా నమ్మకమైనటువంటి దాసుడా దాసురాలని మనము అనిపించుకుంటామండి. ఆయనే క్షమించినప్పుడు మనము కూడా ఇతర అపరాధాలు మనము క్షమించేవారిగా ఉండాలి. ప్రతిరోజు ఈ మాట మనకి గుర్తుకు రావాలి. ఎవరైనా మన ఎడల అపరాధం చేస్తే, ఒకవేళ తప్పిదము చేస్తే దేవుడే క్షమించాడు కదా, దేవుడే మన ఘోర పాపాన్ని ఆయన క్షమించినప్పుడు ఇతరుల తప్పును, చిన్న తప్పును మనం ఎందుకు క్షమించలేము? అలాగ క్షమించలేని హృదయం మనలో ఉంటే మనకి పరలోకం దొరుకుతుందండి. ఇంత భక్తి చేస్తూ ఇన్ని రోజులు దేవునికి ఉపవాసం ఉంటూ, ఇంత భక్తి చేస్తూ ఆదివారాలు గుడి మానకుండా మనం దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉంటూ, ప్రార్థనలు చేస్తూ, జాగరాలు చేస్తూ, ఇవన్నీ చేస్తూ కూడా ఇతర వ్యక్తిని మనం క్షమించకపోతే భక్తి అంతా కూడా వ్యర్థమేనండి. దేవుడు చెప్పేది ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయమే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. హృదయపూర్వకంగా మనం వారిని క్షమించే మనసు మనకిమ్మని దేవుణ్ణి అడగాలండి. ఖచ్చితంగా మనం ఎదుటివారిని ఎప్పుడైతే క్షమిస్తామో మనుషులు చూడకపోవచ్చు, ఎదుటి వ్యక్తి దగ్గర నేను తక్కువైపోతానేమో, లేదంటే వారి దగ్గర నేను చులకనైపోతానేమో, ఇలాగ నా ప్రవర్తన ఉంటే, ఇలాగ నా భక్తి ఉంటే నేను ఎదుటి వారికి చులకనగా కనబడతానేమో, వారి ఇష్టానుసారంగా నన్ను ఆడుకుంటారేమో అని అనుకుంటాం. కానీ అది కాదండి. దేవుడే తగ్గించుకున్నాడు కదా, దేవుడే వినయ మనస్సు కలిగి ఆయన మన కొరకు తనకు తాను తగ్గించుకున్నాడు కదా. మనమెంతండి? ఆయన ముందు మనమెంతండి? ఆయనే అంతగా తగ్గించుకుని, ఆయనే మన అపరాధములు, మన ఘోర పాపాలను ఆయనే అంతగా క్షమించినప్పుడు ఇతరులను క్షమించడము అది ఎంత పనండి? అది చాలా చిన్న పనే. కానీ అటువంటి మనస్సు మనము కలిగి ఉండలేము, క్షమించలేము. ఆ మనస్సే మనలోనికి రాదు. హృదయం ఎలా అయిపోతుందంటే, మెత్తని మాంసపులా ఉన్న హృదయము గట్టిగా రాయిలా అయిపోతుందండి. ఎంత చెప్పినా కూడా రాతి హృదయము కరగదండి, రాయి కరుగుతుందండి. ఎన్ని వాటర్ పడినా దాని మీద నుంచి ఆ రాయికి నాచైనా పట్టేస్తుందేమో కానీ ఆ రాయి మాత్రము కరగదు, విరగదు. అలాంటి రాతి హృదయం కలిగి మనం ఉంటే మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ, మనము అనేక ఉపవాసాల ప్రార్థనలు చేస్తూ మనం దేవుడికి చేసే భక్తి అంతా కూడా వ్యర్థమేనండి. తోటి సహోదరిని క్షమించలేని నీవు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? తోటి సహోదరిని ప్రేమించలేని నీవు దేవుణ్ణి ఇంకెలా ప్రేమిస్తావు? ఇంకెందుకు భక్తి చేయడం? ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా పాపమే. కాబట్టి మునుపటి రోజుల్లో ఒక పెండ్లి కుమార్తెకి ఏం చేసేవారంటే, కాసుల పేరు మెళ్ళో పెట్టేవారంటే, ఎప్పుడు ప్రధానం అప్పుడు కాసుల పేరు అంటే బైబిల్ కాలంలో చెప్తున్నానండి. బైబిల్ కాలంలో ఏంటంటే, ఒక వ్యక్తిని, ఒక పెండ్లి కుమార్తెను ప్రదానం చేసినప్పుడు కాసుల పేరు మెళ్ళో పెట్టి, ఈ అమ్మాయి మా అబ్బాయికి భార్య అని వారి యొక్క నిశ్చయం చేసుకుని వచ్చేవారు. ఆ యొక్క వివాహం జరిగే వరకు కూడా ఈ అమ్మాయి ఈ మెడలో నుంచి ఇది ఎప్పుడు కూడా తీయకూడదండి. ఈ మెడలో ఉన్న 10 కాసులకి కూడా ఏమి రాయబడి ఉంటేవంటే 10 ఆజ్ఞలు రాయబడి ఉండేవి అనమాట. 10 ఆజ్ఞలలో ఉన్న 10 ఆజ్ఞల్లో కూడా ఏంటంటే, ఒక్కటి తప్పిపోయినా సరే పెళ్ళి ఆగిపోదు. అందులో ఉన్న 10 ఆజ్ఞలు ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నువ్వు వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ దేవుని తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఉన్న ఈ ఆజ్ఞలన్నీ కూడా ఆమె మెడలో ఉంటాయి. అందులో ఒక్క కాయిన్ పోగొట్టుకుందనుకోండి, పెండ్లి చేసుకుంటాడంటారు పెండ్లి కొడుకు. వ్యభిచరించవద్దు అని రాయబడి ఉన్నది, ఆమె తప్పిపోయి పాపం చేసింది, పెండ్లి చేసుకుంటాడండి. అబద్ధం ఆడొద్దు, అబద్ధం ఆడింది. మన దృష్టిలో అబద్ధం అంటే చిన్న విషయమే కావచ్చు, దేవుని దృష్టిలో చాలా పెద్ద విషయం. నేను ఆత్మీయంగా చెప్తున్నానండి. ఆయన వరుడై ఉన్నాడు, వధువుగా మనం ఉన్నాం. కాబట్టి ఆయన మనల్ని నిశ్చయించుకున్నాడు. 10 ఆజ్ఞలను దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని ఆయన నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన వరుడుగా రాబోతున్నాడు. ఖచ్చితంగా ఆయన వరుడుగా రాబోతున్నప్పుడు వధువైన సంఘముగా మనము సిద్ధపాటు కలిగి మనం ఉండాలండి.
ఎవరైతే సిద్ధపాటు లేకుండా ఎవరిష్టానుసారంగా వారు నడుచుకుంటూ ఇచ్చిన పదాజ్ఞల్ని పక్కన పెట్టి నేను పదాజ్ఞలు కూడా నడుస్తున్నానండి, ఒక్క దాంట్లో తప్పిపోయిన అబద్ధం ఆడలేకుండా ఉండలేకపోతున్నానండి, లేదంటే ఎదుటివారిది ఆశించకుండా ఉండలేకపోతున్నానండి అని అంటే అది కుదరదండి. ఆయన అంగీకరించుడు, ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉండం. కాబట్టి ఆయన ఇచ్చిన పదాజ్ఞలు మనము కాపాడుకోవాలి. ఆయన రెండవ రాకడలో వరుడుగా ఆయన రాబోతున్నాడు. నిన్ను నన్ను ఆయన వధువుగా ఆయన స్వీకరించబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చేటప్పటికి మనం ఎలాగుండాలంటే సిద్ధపాటు కలిగి మనం ఉండాలండి. ప్రతి ఒక్క ఆజ్ఞ ప్రకారం మనం ప్రతి ఒక్క ఆజ్ఞలో తప్పిపోకుండా ఒక్కొక్క మెట్టు మన ఆత్మీయ జీవితంలో మనం ఎక్కుతూ ఉండాలి. కానీ మనం దిగజారిపోయే రీతిగా మన భక్తి ఎంత మాత్రము ఉండకూడదండి. కాబట్టి ఆ యొక్క ఆజ్ఞలు ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము నడుచుకునే వారిగా ఉండాలి. వరుడు కొరకు మనము సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. మనం జీవించినంత కాలం మనం ఏమనుకుంటామంటే, చాలామంది స్త్రీల్లో వచ్చే మాట ఏంటంటే, బ్రతుకుతున్నానండి ఎందుకో, నా భర్త త్రాగేసి ఇష్టానుసారంగా జీవిస్తాడండి, ఇదిగో ఈ పిల్లల కోసమే బ్రతుకుతున్నానంటారు. తప్పు లేదు, కానీ చాలామంది బ్రతుకుతారు, పిల్లల కోసం బ్రతకొచ్చు. కానీ మనము వచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళిక మనము మర్చిపోకూడదండి. తల్లి గర్భం నుంచి నిన్ను భూమి మీదకి దేవుడు నడిపించాడంటే, ఎందుకు నడిపించాడంటే దేవుడికి నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఈ లోకంలో నువ్వు వెలిగించబడి నిన్ను వెలిగించి ఈ లోకానికి ఒక దీపంగా నిన్ను పంపించాడంటే నీ మట్టికి నువ్వు వెలిగి మిలుకుమని ఆరిపోవడానికి కాదు, కానీ నువ్వు వెలుగుతూ ఉండాలి. అనేక మందిని వెలిగించేవారిగా మనం ఉండాలండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం వెలిగించబడుతూ అనేక మందికి వెలిగించేవారిగా మనం ఉండాలండి. నా మట్టుకు నేను వెలిగించబడతాను, నేను కొంచెం కింద ఉంటాను, మంచం కింద ఉంటాను, లేదంటే నా ఇంట్లో నేనే ఉండి నేను తలుపు వేసుకుంటాను అనే రీతిగా మనం ఉండకూడదు. నా ఇంట్లో నేనే ఉండి తలుపు వేసుకుంటే నా మట్టికి నేను మాత్రమే, నా కోసం నేనే బ్రతుకుతున్నాను, నా కుటుంబం కోసం మాత్రమే నేను బ్రతుకుతున్నట్టు. కానీ దేవుడు చెప్పింది ఇది కాదండి. ఆయన వచ్చాడు ఈ లోకానికి వెలిగించబడి అనేక మందికి ఆయన వెలుగును ప్రకటించాడు, అనేక మందికి ఆయన వెలుగును అందించాడు. నువ్వు నేను కూడా అనేక మందికి వెలుగును అందించేవారిగా, ప్రకటించేవారిగా మనం ఉండాలి. ఆయన యొక్క సువార్తను మనము ప్రకటించాలి. ఆత్మీయ పిల్లలను అనేక మందిని మనము కనేవారిగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే చెప్తారు కదా, ఈరోజు చెప్పే వాక్యమే చాలామంది అనుకోవచ్చండి. కానీ ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ సమీపముగా ఉంది. ఎవరైతే మారు మనసు పొంది ఆయన యొక్క వాక్యానుసారంగా ఆయన వాక్యాన్ని విని హృదయాన్ని సరిచేసుకుని ఆయన యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడతారో, పశ్చాత్తాపపడి ఎవరైతే అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన క్షమించమని అడుగుతారో వారిని ఖచ్చితంగా ఆయనతో పాటు ఆయన తీసుకుని వెళతాడండి. చాయిస్ మన చేతిలోనే పెట్టాడు ఆయన. ఎవరైతే మారు మనసు పొంది పశ్చాత్తాపపడి ఆయన ఎదుటి విరిగి నలిగిన హృదయంతో ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఏ ఆజ్ఞలో తప్పిపోకుండా ఎవరైతే సిద్ధ మనసు కలిగి ఉంటారో వారందరూ కూడా ఎత్తబడతారండి. అలాగే దేవుడు మనల్ని క్షమించాడు. మొదటి మాటగా అనేక మందిని దేవుడు మనల్ని క్షమించమని ఆయన చెప్తున్నాడు. మనం కూడా ప్రతి ఒక్కరిని క్షమించేవారిగా ఉందుముగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.